తెలంగాణలో ఉన్న తిప్పల గురించి అసెంబ్లీలో ఇప్పటిదాకా లీడర్లు చెప్పిన ముచ్చట్లు విన్నారు కదా. ఇక ఇవాళ అట్లనే ఎస్సీ వర్గీకరణ బిల్లు గురించి కూడా అసెంబ్లీలో బాగానే చర్చ జరిగింది. మరి ఎవరెవరు ఏమన్నారు, ఆ ఎస్సీ వర్గీకరణ బిల్లు మీద ఎవరైనా పంచాయతీలు పెట్టుకున్నారా, మరి ఆ ముచ్చట్లు ఏంది, ఆఖరికి ఏమైంది అనేది ఆ ముచ్చట్లు ఏందో మనం కూడా పురాగా అరుచుకొని వద్దాం పారి. ఎస్సీ వర్గీకరణ బిల్లు గురించి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడినాక సీఎం రేవంత్ అన్న మాట్లాడిండు. అధ్యక్ష, దీని నేపథ్యం దాదాపుగా 30 సంవత్సరాల నుంచి జరుగుతున్న సుదీర్ఘమైన పోరాటం. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రక్రియను చేపట్టి ఆ ప్రక్రియ ద్వారా ఈరోజు బిల్లు రూపంలో సభ ముందుకు వస్తే అందరూ దీనికి సంపూర్ణంగా మద్దతు పలికిండ్రు. 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా డివైడ్ చేసిర్రు. ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించడం జరిగింది అధ్యక్ష. గ్రూప్ 1 కింద 15 ఉపకులాలను తీసుకొని వాళ్ళకు 1% సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వర్గాలను గ్రూప్ 1 కింద తీసుకున్నాడు అధ్యక్ష. 1% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 2 మధ్యస్థంగా లబ్ధి పొందిన ఎస్సీ కులాలు, మోడరేట్ బెనిఫిషియర్స్, వాళ్ళను 18 కులాలు ఉన్నాయి అధ్యక్ష. అందులో 9% రిజర్వేషన్లు వాళ్ళకు ఇచ్చిండ్రు అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 3 అధ్యక్ష, గణనీయంగా లబ్ధి పొందిన, అంటే కొంచెం సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ పొందిన వర్గాలు 26 కులాలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళకు 5% రిజర్వేషన్. ఈరోజు రాజ్యాంగ పరిధిలో ఎస్సీలకున్న 15% రిజర్వేషన్లను గ్రూప్ 1 కింద 1%, గ్రూప్ 2 కింద 9%, గ్రూప్ 3 కింద 5%, 15% రిజర్వేషన్లను ఈ రకంగా పంచడం జరిగింది అధ్యక్ష. ఈ బిల్లుకు సపోర్ట్ చేసిన అందరికీ శనార్థులు చెప్పిండు సీఎం రేవంత్ అన్న. 100% ఈ సభలో మాట్లాడిన ప్రతి సభ్యుడు ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడి ఈ సభ మొత్తము ఈ వర్గీకరణ విషయంలో అండగా నిలబడ్డందుకు సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించినందుకు తమరికి సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ఇక మొత్తానికి ఎస్సీ వర్గీకరణ బిల్లు అందరి మద్దతుతోని పాస్ అయింది. మరి బిల్లుతోని అందరికీ న్యాయం జరగాలని మనం కూడా కోరుకుందాం.